హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై చిన్న ఛానల్. క్రాంచ్ ఈరోజు నా వర్క్షాప్లోని ఏం స్విఫ్ట్ డీజిల్ వెహికల్ వచ్చింది. రీజన్ ఆల్టర్నేటర్ ఛార్జ్ చేయట్లేదు. డాష్బోర్డ్లోని బ్యాటరీ ఇండికేటర్ లైట్ వెలిగి ఉండిపోతుంది. సో అల్టిమేట్గా ఆఫ్ కోర్స్ ఎప్పుడైతే బ్యాటరీ ఛార్జ్ అవ్వట్లేదో బ్యాటరీ డౌన్ అయిపోతుంది. సో వెహికల్ స్టార్ట్ అవ్వడం కూడా కష్టమైపోతుంది. సో మీరు గమనిస్తున్నారు కదా, ఎప్పుడైతే స్టార్ట్ అవ్వలేదో జంప్ స్టార్ట్ చేసి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే స్టార్ట్ చేసినప్పుడు దాని వోల్టేజ్ 7 వరకు వెళ్ళిపోయింది, 7 సంథింగ్ వరకు. సో ఇక్కడ ఇప్పుడు జంప్ స్టార్ట్ చేసి వెహికల్ని సో మీరు గమనిస్తూ ఉంటే వెహికల్ తాలూకా వోల్టేజ్ రీడింగ్ వైల్ ద ఇంజిన్ ఇస్ రన్నింగ్ 10.93 వచ్చింది. బ్యాటరీ డౌన్ ఉంది కాబట్టి 10.93 అని. ఓకే. సో బ్యాటరీ ఛార్జ్ అవుతుంది అని అంటే డెఫినెట్గా షుడ్ బి మోర్ దాన్ 12.5. మీరు లైన్ సర్కిల్ చేసి ఉన్నాను కదా, అందులోని ఆ బ్యాటరీ సింపుల్ చూసారా, వెలిగుండిపోయింది. ఇంజిన్ ఆర్పిఎం మీకు లెఫ్ట్ సైడ్ మీటర్ ఆర్పిఎం చూపిస్తూ ఉంది, రైజ్ అవుతూ ఉంది. ఆర్పిఎం అంటే ఇంజిన్ రైజ్ అవుతూ ఉంది, ఇంజిన్ స్టార్టింగ్లో ఉంది, రైజ్ అవుతుంది. అండ్ స్టిల్ బ్యాటరీ లైట్ అనేది వెలిగే ఉండిపోయింది. దట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద ఆల్టర్నేటర్. ఇది జస్ట్ ఈ సిమ్టమ్ రాగానే కస్టమర్ వాళ్ళ డ్రైవర్ని ఇచ్చి నాకు దగ్గరికి పంపించేశారు. మై గెస్ ఇస్ జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్స్లోని రెగ్యులేటర్ బ్రష్ కాంటాక్ట్స్ సరిగా లేకపోవటం వలన అంటే రెగ్యులేటర్ బ్రషెస్ అరిగిపోయి ఉండటం వలన ఎలా అవుతుంటుంది. కోర్స్ మీరు గమనిస్తున్నారు కదా, ఆ రెగ్యులేటర్ బ్రష్ కాంటాక్ట్స్ ఏవైతే వచ్చి స్లిప్ రింగ్ మీద ఉంటాయో బ్రష్లు అరిగిపోయినాయి. అట్ ద సేమ్ టైం ఈ పర్టికులర్ ఆల్టర్నేటర్కి కొంచెం ఎక్కువగా వాడడం వలన, అంటే ఇంతకుముందు ఎప్పుడో రెగ్యులేటర్ బ్రష్లో వేసి ఉంటారు, సో స్లిప్ రింగులు ఫుల్గా అరిగిపోయినాయి, గాడి కొట్టేసింది. అందుకని చెప్పేసి డెఫినెట్గా ఉట్టి రెగ్యులేటర్ ఒకటే మారిస్తే సరిపోదు. రెగ్యులేటర్ మార్చే ముందు డయోడ్ కిట్ ఏదైతే ఉంటుందో డయోడ్ కిట్ని ఒకసారి టెస్ట్ చేసి డయోడ్ కిట్ బాగానే ఉంది అనుకుంటే అప్పుడు రెగ్యులేటర్ అలాంగ్ విత్ ద స్లిప్ రింగ్ మార్చాలి. ఎప్పుడైతే మనం స్లిప్ రింగ్ మార్చాల్సి వస్తుందో డెఫినెట్గా బేరింగ్ తీయాల్సి వస్తుంది. ఇట్స్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కింద ఆ బేరింగ్ ఒకటి న్యూది వేయటం ఎంతో రికమెండెడ్. సో ఈ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ఆల్టర్నేటర్స్ అది ఏవైనా అన్నది ఇట్స్ అది ఎన్నో వీడియోస్లో ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మీరు బ్రష్ రెగ్యులేటర్ కిట్లోని ఇట్స్ సింగిల్ యూనిట్ అలాంగ్ విత్ ద బ్రష్ యూనిట్. సో బ్రషెస్ ఫుల్గా అరిగిపోయింది చూస్తున్నారు కదా. సో అవి వచ్చి ఈ స్లిప్ రింగ్ మీద కాంటాక్ట్ అవ్వాల్సింది కాస్త స్లిప్ రింగ్ కూడా అరిగిపోవటం వలన అది తీయాల్సి వచ్చింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎలాగ ఓపెన్ చేయాలి, ఎలాగ క్లోజ్ చేయాలి అన్నది అంత కైండ్ ఆఫ్ లేబర్ వర్క్. అది తెలుసుకోవాల్సిన అంత అవసరం లేదు, అవసరమే, కానీ అది తెలుసుకోవడానికి చాలా చాలా వీడియోస్ ఉంటాయి. సో ఈ వీడియోలోని నేను యాక్చువల్గా ఈ ఆల్టర్నేటర్ వర్కింగ్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి బ్రీఫ్గా చెప్తే, సో దట్ చూస్తున్న కొంతమంది ప్రేక్షకులకైనా ఇది యూజ్ ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో రోటర్ వైండింగ్ కనెక్షన్స్ టు ద స్లిప్ రింగ్, ఆ స్లిప్ రింగ్ యూనిట్కి ఏ విధంగా వస్తాయంటే ఆ రెండు కనెక్షన్ అటోటి ఇటోటి నేను ఓపెన్ చేశాను కదా, అది యాక్చువల్గా సింగిల్ వైర్ ఒక కొన్ని హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టర్న్స్ ఉండి ఆ వైర్ అటు నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే ఒక వైరు కొన్ని చుట్టుబడి ఆ చుట్టుబడిన వైర్లోకి ప్లస్ అండ్ మైనస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ కరెంట్ కానీ మనం ఇస్తే అది ఎలక్ట్రోమ్యాగ్నెట్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిజం. ఇదే వర్కింగ్ ప్రిన్సిపల్ మన వెహికల్స్ అన్నింటిలో చాలా 90% ఆఫ్ ద అప్లయన్సెస్ ఇన్ ఆటోమొబైల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిజం వలన పనిచేస్తూ ఉంటాయి. అండ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్. సో అది ఒకసారి మనం కొద్దిగా తెలుసుకుందాం. సో మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈ బేరింగ్ని తీయటానికి నేను ఒక బేరింగ్ పుల్లర్ యూజ్ చేశాను. సమ్ టైమ్స్ ఆ బేరింగ్ పుల్లర్తో కూడా రాదు అన్నప్పుడు దాన్ని కట్ చేసి, అంటే ఒక కటింగ్ వీల్ తోటి కట్ చేసేసి తీయాల్సిన అవసరాలు కూడా వస్తూ ఉంటాయి. సో ఇది కూడా తీసేసిన బేరింగ్ ఇది. సో ఈ బేరింగ్ మార్చేసి న్యూ స్లిప్ రింగ్ వేసేసి మళ్ళీ కట్అవుట్ అన్ని సోల్డర్ చేసేసి పెట్టేస్తే వెహికల్ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ పర్ఫెక్ట్ కండిషన్ అగైన్. మనకి ఈ ఆల్టర్నేటర్లోని యాక్చువల్గా జరిగేది ఏంటి అంటే, ఆల్టర్నేటర్ పేరే చెప్తుంది కదా, ఆల్టర్నేటింగ్ కరెంట్ని తయారు చేస్తుంది 3 ఫేజ్. మన ఇంట్లో ఎలాగైతే
3 ఫేజ్ కరెంట్ వస్తుందో సేమ్ అట్లాంటి కరెంటే 3 ఫేజ్ ఆల్టర్నేటింగ్ కరెంటే తయారవుతుంది. కాకపోతే బండ్లని కార్లో వాడేది డైరెక్ట్ కరెంట్ కాబట్టి మనము ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ని డైరెక్ట్ కరెంట్ కింద మార్చడానికి ఒక రెగ్యులేటర్ వాడతారు. డయోడ్ కిట్ ఉన్నాయి, డయోడ్స్ ఉంటాయి. డయోడ్స్ ఆర్ వన్ వే చెక్ వాల్వ్స్. సో ఆ ఆల్టర్నేటింగ్ కరెంట్ని డైరెక్ట్ కరెంట్ కింద ఆ డయోడ్ కిట్ మార్చిన తర్వాత అది మనకి ఛార్జింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూసినాం కదా ఆల్టర్నేటివ్ వల్ల రెగ్యులేటర్ అని మార్చేసిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ మనకి కరెంట్ వస్తుంది 13.65 అప్ టు 14.2 14.6 వరకు మనకి ఇష్యూ ఉండదు, రైట్. సో ఇప్పుడు బండి స్టార్ట్ అయింది, లెఫ్ట్ సైడ్ ఆర్పిఎం మీటర్ చూస్తే లెగుస్తూ ఉంది, లోపల మనకేం బ్యాటరీ ఇండికేటర్. సో ఇది క్విక్గా చూస్తే నేను నా క్లాస్లో స్టూడెంట్స్ చెప్తా ఉన్నాను ఈ ఎలక్ట్రోమాగ్నెటిజం గురించి. ఐ థింక్ 1810 అంటే మొన్నటి క్లాస్లోని ఏదైనా ఒక సర్క్యూట్లోని ఏదైనా ఒక వైర్లోని కరెంటు పాస్ అవుతూ ఉన్నప్పుడు దాని చుట్టూత ఎలక్ట్రోమాగ్నెటిజం అన్న ప్రభావం వస్తుంది. అది నేచర్ సైంటిస్ట్ దాన్ని డిస్కవర్ చేసి దాన్ని మంచి అవసరాల కోసం వాడుకుంటూ ఉన్నారు. సో ఏదైనా ఒక వైర్లు వెళ్తుంది అనుకోండి, కరెంట్ పాస్ అవుతుంది అనుకోండి, అంటే ఒక సర్క్యూట్లో ఒక వైర్ తీసుకుంటే ఆ వైర్ చుట్టూతో డెఫినెట్గా దాని చుట్టూతో ఎలక్ట్రోమాగ్నెటిజం అంటూ వస్తుంది. అంటే ఆ వైర్ దగ్గరికి ఆ మ్యాగ్నెటిజంని పసిగట్టగలిగే ఇన్స్ట్రుమెంట్ ఏదైనా తీసుకొస్తే డెఫినెట్గా ఇండికేట్ చేస్తుంది అక్కడ మ్యాగ్నెటిజం వస్తున్నట్టు. ఇక్కడ ఈ స్ట్రైట్ వైర్లోని ఈ విధంగా ఉంటుంది. దాన్ని కాస్త మనం ఈ విధంగా కాయిల్ చేస్తే అప్పుడు దాని తాలూకా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటూ ఈ విధంగా కాన్సన్ట్రేట్ అవుతుంది. ఈ కాన్సన్ట్రేట్ అయిన ఫీల్డ్ని ఇంకొంచెం కాన్సన్ట్రేటెడ్గా చేయాలి అంటే లోపల ఒక ఐరన్ కోర్ని కనపడితే ఈ ఐరన్ అనేది మ్యాగ్నెటిక్ లైన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఐరన్ మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేసుకుంటాయి కదా, అందువలన ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ లైన్స్ ఇంకొంచెం దగ్గరికి వచ్చి ముద్దగా ఉంటాయి. సో దిస్ ఇస్ వాట్ ఐ వాజ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు మై స్టూడెంట్స్ ద అదర్ క్లాస్. సో ఎప్పుడైతే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ చాలా దగ్గరికి వచ్చి ఉంటాయో అందులో నుంచి కానీ ఈ ఇంకో కాయిల్ ఆఫ్ వైర్, అంటే కాయిల్ ఆఫ్ వైర్ అంటే నథింగ్ బట్ ఇట్లాంటిదే. ఈ వైర్ని ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్లోని కానీ మనం ఆ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని కట్ చేయగలిగినట్టు అరేంజ్మెంట్ కానీ చేస్తే అప్పుడు మనకి త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షను మనకి ఆ కాయిల్ ఆఫ్ వైర్ ఏదైతే మనం ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని కట్ చేస్తూ ఆడుతుందో, అంటే మన ఆల్టర్నేటర్ అనేది తిరుగుతూ ఉంటుంది. తిరగడం వలన ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని కట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎవరు తయారు చేస్తున్నారు మన ఆల్టర్నేటర్లో అంటే రోటర్ అంటే నథింగ్ బట్ సింపుల్గా ఇంతకు మనం చూసాం కదా, ఒక సింగిల్ వైరు ఇలా వచ్చి ఇలా ఫుల్గా ఎన్నో కొంత వందల టర్న్స్ తీసుకొని మళ్ళీ ఇలా వచ్చి ఇలా వెళ్ళింది. మనం ఆ స్లిప్ రింగ్ ఏదైతే ఉందో ఆ స్లిప్ రింగ్ డిజైన్ మీరు చూసారు కదా, ఇలా ఉంది, ఇలా ఉండి ఇలా ఉంది. దీని మీద మనకి ఆ స్లిప్ రింగ్ అనేది ఈ విధంగా లోపల నుంచి ఒక ఐరన్ కోర్ లోపల ఉంది, దాన్ని రోటర్ అంటున్నాము. సో ఆ స్లిప్ రింగ్స్ ఇలా వచ్చి ఈ వైర్ వచ్చి ఇక్కడ నుంచి అసలు 2 స్లిప్ రింగ్లు, ఒక స్లిప్ రింగ్ ఇదైతే మధ్యలోని ఈ రోటర్కి తగలకుండా అంటే ఇన్సులేటెడ్గా ఉంటాయి, ఇంకో స్లిప్ రింగ్ ఇది. సో ఈ వైర్ వచ్చి సే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి టచ్ అయింది అనుకోండి, ఈ కింద నాన్న స్లిప్ రింగ్ పార్ట్కి, ఇది మన రెగ్యులేటర్ నుంచి బ్రషెస్ దీనికి టచ్ అవుతాయి. అంటే రెగ్యులేటర్ నుంచి బ్యాటరీ కరెంట్ కాస్త దీనికి టచ్ అవుతుంది త్రూ బ్రషెస్. వచ్చి ఆ ఎలక్ట్రిసిటీ ఎంత ఆ కరెంట్ ఏదైతే బ్యాటరీ నుంచి వస్తుంది డైరెక్ట్ కరెంటు ఇలా కాయిల్ చుట్టూ తిరుగుకుంటూ మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ ఈ స్లిప్ నుంచి ఈ పైదానికి వస్తాయి. అంటే ఇంటర్నల్ లోపల నుంచి ఇలా ఇస్తారు, ఇచ్చి ఈ పైదానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే పై స్లిప్ రింగ్ పార్ట్ కనెక్ట్ అయ్యిందో దీని ముందర మనకి ఒక పుల్లి ఏమో ఇంజిన్ తిరుగుతున్నప్పుడు ఆ పుల్లి తిరుగుతూ ఉంటుంది. సో ఆ పుల్లి తిరగడం వలన ఈ రోటర్ అనేది కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది. ఇంజిన్ ఎంత స్పీడ్లో తిరిగితే దానికన్నా కొంచెం రెగ్యులేటెడ్ స్పీడ్లోనే ఆ పుల్లి డిజైన్ వలన ఇది తిరుగుతూనే ఉంటుంది ఇంజిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి. ఎప్పుడైతే ఇది తిరుగుతుందో ఈ బ్రషెస్ తిరుగుతున్న దానికి కాంటాక్ట్ చేయాలి కాబట్టి స్లిప్ రింగ్స్ వాడారు. సో ఆ బ్రషెస్ అనేది రెగ్యులేటర్కి మనకి బ్రష్లు ఇలా ఉంటుంది, ఒక బ్రష్ 2 బ్రష్లు, ఈ 2 బ్రష్లు ఈ రెగ్యులేటర్కి
ఈ దిమ్మకి రెగ్యులేటర్ దిమ్మకు ఉంటాయి ఇలాగా. దీనికి మనం బ్యాటరీ నుంచి వస్తున్న సప్లైని ఈ రెగ్యులేటర్కి మనం ఇగ్నిషన్ కీ ఆన్ చేయగానే సప్లై వస్తుంది ఒక దీనికి వచ్చి, ఇది కాస్త దీనికి కాంటాక్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఇలా తిరుగుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బ్రష్ కాస్త దీనికి కాంటాక్ట్ అయ్యి ఇది కాస్త ఇంటర్నల్గా ఎర్త్ అయి ఉంటుంది. ఎప్పుడైతే సప్లై ఇలా వచ్చి ఈ త్రూ బ్రష్ ఈ స్లిప్ రింగ్కి వెళ్ళి ఆ స్లిప్ రింగ్ నుంచి కాయిల్ అంతా తిరుక్కొని మళ్ళీ ఇంకో స్లిప్ రింగ్ దగ్గరికి వచ్చి అక్కడ నుంచి ఎర్త్ అవుతుందో సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది. ఎప్పుడైతే సర్క్యూట్ కంప్లీట్ అవుతుందో మనకి ఈ ఎఫెక్ట్ వస్తుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోవడం చూస్తే ఇలా కాన్సన్ట్రేటెడ్గా ఇలా వచ్చినాయి అనుకోండి, ఇటువైపు ఇలా వచ్చినాయి అనుకోండి. అప్పుడు ఇది తిరుగుతూ ఉంది కదా, ఈ రోటర్ అంతా తిరుగుతూ ఉంది కదా ఇంజిన్ స్టార్ట్ అయినప్పుడు. ఈ తిరుగుతున్నది కాస్త మనకి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తాను. ఇది నేను క్లాస్ టీచ్ చేస్తున్నాను నోట్స్ ఇది. సో రోటర్ కాయిల్ ఆ విధంగా ఎప్పుడైతే మనం ఇగ్నిషన్ కీ ఆన్ చేస్తామో అందులో కరెంట్ వస్తుంది. ఆ వస్తున్న కరెంట్ని కాస్త ఎప్పుడైతే కరెంట్ వచ్చిందో సో రోటర్లో ఉండేది ఇలా కరెంట్ రావటం, కరెంట్ వచ్చి ఈ కాయిల్లో తిరగటం వలన ఇలా ఒకే వైర్, సింగిల్ వైర్ వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. సో దీని చుట్టూ ఆల్టర్నేటింగ్ బ్యాటరీ నుంచి సప్లై వస్తుంది కాబట్టి కరెంట్ వచ్చి అంటే దీని కనెక్షన్ మనం జస్ట్ ఇమాజిన్ చేసుకోవచ్చు. మన సర్క్యూట్ కానీ ఉంటే ఇలా ఉందనుకుందాం, రైట్. ఇది బ్యాటరీ పాజిటివ్, ఇది నెగిటివ్. త్రూ స్లిప్ రింగ్స్ ఎప్పుడైతే వచ్చిందో ఈ బ్యాటరీ తాలూకా వోల్టేజ్ వలన ఈ లోపల కరెంట్ తిరుగుతుంది. ఇది కంప్లీటెడ్ సర్క్యూట్. ఈ కరెంట్ ఇందులో తిరగటం వలన ఇందులో ఎలక్ట్రోమాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ వచ్చి ఎలక్ట్రోమాగ్నెటిజం వలన ఈ విధంగా ఉంటాయి, రైట్. ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిజం వస్తుందో మనం కానీ దీనికి వస్తున్న కరెంట్ వోల్టేజ్ని మనం రెగ్యులేట్ చేసామనుకోండి, అప్పుడు ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ తాలూకా బలం తగ్గుతుంది, పెరుగుతుంది. అవి తగ్గించడానికి పెరగడానికి ఒకటి వాడిన కండక్టర్ బట్టి, రెండు నెంబర్ ఆఫ్ టర్న్స్, మూడు స్పీడ్ ఆఫ్ రొటేషన్. ఈ మూడింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మన ఇంజిన్ తిరుగుతున్నప్పుడల్లా ఈ పుల్లి తిరుగుతూనే ఉంటుంది కదా. ఇంజిన్ హై స్పీడ్లో తిరిగితే ఆ పుల్లి తిరగడం వల్ల ఈ రోటర్ అనేది అది కూడా స్పీడ్ పెరుగుతూనే ఉంటుంది. సో దాని మూలంగా ఇక్కడ మనకి ఈ మ్యాగ్నెటిజం అంటే ఈ మ్యాగ్నెట్ తాలూకా బలము తరుగుతూ వస్తూ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద స్పీడ్ అండ్ రెగ్యులేటింగ్ వోల్టేజ్. ఆ కరెంట్ ఏదైతే ఆ రెగ్యులేటర్. సో మనకి ఆల్టర్నేటర్లో ఉండేది ఒకటి రోటరు, రెండు స్టేటార్, మూడు రెగ్యులేటర్, నాలుగు రెక్టిఫైయర్. ఇప్పుడు రెగ్యులేటర్ వరకు ఇప్పుడు నేను చెప్పాను కదా. సో తిరుగుతున్న రోటర్ ఈజ్ నథింగ్ బట్ తిరుగుతున్న ఎలక్ట్రోమాగ్నెట్. ఈ తిరుగుతున్న ఎలక్ట్రోమాగ్నెట్ని ఎందులో పెట్టారు అంటే ఒక కేజ్ లాంటి యూనిట్లో పెట్టారు. ఆ డిజైన్ అలా చేశారు. అందులో ఏముంటుంది అంటే 3 కాయిల్స్, అంటే ఒక కాయిల్ ఇలాగొచ్చి ఇలా ఉండి మళ్ళీ ఇదొక కాయిల్. అలాగే ఇటువైపు నుంచి వచ్చి ఒక కాయిల్ ఇలా తిరుగుతూ మళ్ళీ దాంట్లోంచి ఇలా రెండో కాయిల్. అలాగే మళ్ళీ ఇటువైపు ఇంకో కాయిల్, ఆ కాయిల్ వచ్చేసి మళ్ళీ ఇలా తిరుగుతూ ఇలా ఉంటుంది. సో 3 కాయిల్స్ మనకి ఇలా 3 కనిపిస్తాయి. కాయిల్ వైర్స్ ఇందులోని ఈ కాయిల్స్ ఇలా తిరుగుతూ ఒకదాని తర్వాత ఒకటి ఈ కాయిల్ ఇక్కడ వస్తే ఇక్కడ నుంచి ఇది మళ్ళీ ఇలా తిరుగుతూ ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి ఇది ఇలా తిరుగుతూ ఇక్కడికి వస్తుంది. సో ఈ విధంగా ఉంటాయి. మనకి క్లియర్గా చూస్తే మనకి ఒక 3 లెగ్స్ ఇలా కనిపిస్తాయి. ఇలా ఈ 3 లెగ్స్ ఒకదానికొకటి 120 degrees ఫేజ్ డిఫరెన్స్తో ఉంటాయి. సో మనం యాజ్ అన్ ఎలక్ట్రీషియన్ కార్లోని తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ రోటర్ తాలూకా వైండింగ్ కరెక్ట్గా ఉండాలి, అవి కరెక్ట్గా స్లిప్ రింగ్ని కాంటాక్ట్ అవుతూ ఉండాలి. ఈ ఈ స్టాటర్లోని వైండింగ్స్ కూడా ఎక్కడ కట్ అవ్వకుండా ఓపెన్ సర్క్యూట్ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం ఇది బాడీలో అమర్చబడి ఉంటాయి కాబట్టి బాడీకి ఎర్త్ అవ్వకూడదు. అంటే మధ్యలో ఎక్కడ ర్యాపిడ్ వలన హీట్ వలన ఆ ఇన్స్టలేషన్ పోయి ఆ వైర్ కాస్త బాడీ టచ్ అయిపోతే షార్ట్ అయిపోతుంది. సో అలా జరగకూడదు. అది కాస్త ఈ స్టాటర్ వైండింగ్ కాస్త ఎక్కడైతే మన ఈ రోటర్ ఇప్పుడు అదొక మూవింగ్ మ్యాగ్నెట్.
ఆ మ్యాగ్నెట్ ఈ రోటర్ స్ట్రక్చర్లో ఎప్పుడైతే తిరుగుతూ ఉందో ఈ రోటర్లోని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వలన అన్న సూత్రం వలన ఇందులో 3 ఫేజ్ కరెంట్ తయారైపోతుంది. 3 ఫేజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఎప్పుడైతే ఆల్టర్నేటింగ్ కరెంట్ తయారవుతుందో ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ మనకి ఎలా ఉంటుంది అంటే జీరో ఉంటే జీరో నుంచి పాజిటివ్ కొంత పాటు నెగిటివ్ కొంత పాటు ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇలా ఈ విధంగా వస్తుందో దీన్ని మనం రెక్టిఫైర్ వాడి ఈ రెక్టిఫైర్ని అల్టిమేట్గా ఎక్కడికైనా మనం రెక్టిఫైర్ వాడితే త్రూ రెక్టిఫైర్ ఇది వెళ్ళినప్పుడు ఇదే కరెంటు మనకి ఇలా ఒక డైరెక్ట్ కరెంట్ కింద వచ్చేస్తుంది. ఇదంతా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పార్ట్. మనం అంతవరకు చదవాల్సిన అవసరం లేదు కదా. యాజ్ అ టెక్నీషియన్ మనం తెలుసుకోవాల్సిందల్లా ఏంటి అంటే ఈ కాయిల్ బాగుందా, ఈ వైండింగ్స్ అన్నీ బాగున్నాయా, బాడీ షార్ట్ అవ్వకుండా ఉన్నాయి కదా, ఎక్కడ కట్ అయిపోలేదు కదా అని నిర్ధారించుకొని అప్పుడు మనం ఈ రెక్టిఫైర్ అండ్ రెగ్యులేటర్లో బ్రష్లో రిపితే రెగ్యులేటర్ మార్చాలి. ఈ రెక్టిఫైర్ పనిచేస్తుందో లేదో వస్తుందో టెస్టింగ్, సింపుల్ టెస్టింగ్ ప్రొసీజర్. అది ఒక డయోడ్స్ ఉంటాయి, ఒక 6 డయోడ్స్ ఉంటాయి, 6 ప్లస్ ఇంకా ఎక్స్ట్రా డయోడ్స్, 6 మెయిన్ డయోడ్స్ ఉంటాయి. డయోడ్ అంటే కరెంటు మనకి ఈ విధంగా వచ్చి ఈ విధంగా వెళ్తుంది అంతే తప్ప ఇటు నుంచి రానివ్వదు, ఇలా వెళ్ళనివ్వదు. సో వన్ వే గేట్స్ అనమాట ఇవి. సో ఎప్పుడైతే ఈ ఆల్టర్నేటివ్ కరెంట్ తయారైందో ఆ కరెంట్ని అది రెక్టిఫై చేసి డైరెక్ట్ కరెంట్ కింద పంపిస్తుంది. ఈ డైరెక్ట్ కరెంటే మనం కార్లోనే వాడడానికి ఉపయోగకరమైన కరెంట్ అనమాట. ఇదే బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక్కసారి కార్ స్టార్ట్ అయిన తర్వాత కార్ అంతటికీ కావాల్సిన ఎంత ఎలక్ట్రికల్ లోడ్ ఉంటే ఆ లోడ్ అంతా ఆల్టర్నేటరే ముందు మీట్ అవుతుంది. ఆల్టర్నేటర్ మీట్ అవ్వగా ఇంకా చాలా అద్భుతం అప్పుడు మళ్ళీ బ్యాటరీలోంచి వెళ్తుంది. ఒకసారి బండి స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ అవ్వక మునుపు ఏదైనా మన ఎలక్ట్రికల్ లోడ్ ఆన్ చేస్తే అది డైరెక్ట్ బ్యాటరీ నుంచి కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్టర్నేటర్. సో ఈ కార్లోని ఆల్టర్నేటర్ ప్రాబ్లం ఉండటం వలన మనకి బ్యాటరీ ఛార్జ్ అవ్వలేదు, విచ్ హెస్ బీన్ రెక్టిఫైడ్. సో ఇది మీకు అందరికీ కొంత ఉపయోగపడింది అయింది అనుకుంటాను. ఎవరైనా ట్రైనింగ్ తీసుకోదలుచుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మేము ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. కార్ ఏసీ, కార్ ఎలక్ట్రికల్, కార్ పెయింటింగ్ అండ్ కార్ మెకానికల్. మేము విజయనగరంలో సిచ్యువేట్ అయి ఉన్నామండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే నన్ను కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ 898-538-4993. Thank you so much for watching and you all have a very good day.